Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 16 in our Python project series. So guys, ఈ రోజు క్లాస్ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన లిస్ట్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. అసలు లిస్ట్ మెథడ్స్ ఏంటి, అసలు లిస్ట్ని ఎప్పుడు యూజ్ చేయాలి, లిస్ట్ అనేది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, అసలు మీకు అన్ని ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో మీకు క్లారిటీ అయిపోతాయి గైస్. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకున్న లిస్ట్ మీద ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్. ఇప్పుడైతే మనం అసలు లిస్ట్ అంటే ఏంటి, లిస్ట్ అనేది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, లిస్ట్లో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు అవి ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు గైస్, ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు గైస్, ఓకేనా? అందుకన్నా ముందు మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియోలు చూడకపోతే మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్, ఎందుకంటే మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటేనే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుద్ది, ఓకేనా? ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్స్ అంటే ఏంటి, స్ట్రింగ్ అనేది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, స్ట్రింగ్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో మీరు ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి గైస్, ఓకేనా? ఇప్పుడైతే మనం ఈ వీడియోలో లిస్ట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా గైస్? లిస్ట్ అంటే చాలామంది డేటా టైప్ అనుకుంటారు గైస్, ఓకేనా? ఏంటి, లిస్ట్ అనేది డేటా టైప్ కాదు. ఎందుకు కాదంటే గైస్, మనం ఏంటి పైథాన్లో మనకి స్ట్రింగ్స్ ఉంటాయి, ఇంటీజర్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటాయి, బూలియన్ ఉంటుంది. అలాగే లిస్ట్ కూడా చాలామంది డేటా టైప్ అనుకుంటారు, కానీ లిస్ట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్, ఓకేనా గైస్? సో లిస్ట్ ఈజ్ ఏ డేటా స్ట్రక్చర్. ఆ పాయింట్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే అసలు లిస్ట్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు గైస్? ఎందుకు లిస్ట్ ఉపయోగిస్తారంటే కలెక్షన్ ఆఫ్, ఓకేనా, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ సింగిల్ వేరియబుల్స్, ఓకేనా? ఒక వేరియబుల్లో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ విత్ మల్టిపుల్ డేటా టైప్, ఓకేనా, విత్ డిఫరెంట్ డేటా టైప్స్ స్టోర్ చేసుకుంటే దాన్నే మనం లిస్ట్ అంటారు గైస్, ఓకేనా? ఏంటి చెప్పండి గైస్, ఇప్పుడు నేను రాస్తాను చూడండి. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్, ఓకేనా గైస్? ఇప్పుడు మనకి తెలుసు ఆల్రెడీ పైథాన్లో స్ట్రింగ్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోట్స్ ఉంటాయి, బూలియన్ ఉంటాయి, ఈ డేటా టైప్స్ ఉంటాయి అని తెలుసు. కానీ ఇవి అన్నిటిని ఒక చోట స్టోర్ చేసుకుంటే దాన్నే మనం లిస్ట్ అంటారు గైస్, ఓకేనా? సో లిస్ట్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ విత్ డిఫరెంట్ డేటా టైప్స్, ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిస్ట్. ఇప్పుడు తర్వాత ఏంటి, లిస్ట్ అనేది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా గైస్? ఎవరైతే నా ప్రీవియస్ క్లాస్ చూసారో వాళ్ళకే అసలు మ్యూటబుల్కి ఇమ్యూటబుల్కి డిఫరెన్స్ ఏంటో చెప్పాను. అసలు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే ముందు తెలుసుకునే ముందు అసలు మ్యూటబుల్ ఎప్పుడు అంటారు, ఇమ్యూటబుల్ ఎప్పుడు అంటారో మీకు తెలుసుకోవాలి గైస్, ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి. మ్యూటబుల్ అంటే మీరు ఎప్పుడైనా ఒక డేటా టైప్ని కానీ ఒక డేటా స్ట్రక్చర్ని కానీ ఒక వేరియబుల్లో స్టోర్ చేసినప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు దాన్ని విత్ హెల్ప్ ఆఫ్ ది మెథడ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎనీ టైప్ మీరు దాన్ని చేంజ్ చేయగలిగితే, విత్ సేమ్ వేరియబుల్ చేంజ్ చేయగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటారు గైస్, ఓకేనా? ఒకవేళ మీరు చేంజ్ చేయకపోతే దాన్ని ఇమ్యూటబుల్ అంటారు గైస్, ఓకేనా? ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్ డేటా టైప్. సో లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, లిస్ట్ అనేది మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్ గైస్, ఓకేనా? మ్యూటబుల్ అని ఎందుకు అంటున్నానంటే లిస్ట్ని మనం వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత విత్ ది హెల్ప్ ఆఫ్ మెథడ్స్ ఉపయోగించి మనం ఆ లిస్ట్ని మాడిఫై చేయొచ్చు గైస్, ఓకేనా? అది ఎలాగో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, ఓకేనా గైస్? ఓకే, నాకు లిస్ట్ అంటే ఏంటో అర్థమైంది అండ్ లిస్ట్ అంటే మ్యూటబుల్ అర్థమైంది. కానీ మనం స్ట్రింగ్స్ని డబల్ కొటేషన్లో ఇండికేట్ చేస్తాం, కానీ లిస్ట్ని ఎలా ఇండికేట్ చేస్తాం గైస్? చాలా సింపుల్. లిస్ట్ ఈజ్ ఇండికేటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ గైస్, ఓకేనా? సో
ఐ హోప్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మీరు ఈ టాపిక్ అనే కాదు, మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా మీరు ఇలాగే నేర్చుకోండి గైస్, ఓకేనా. అసలు లిస్ట్ అంటే ఏంటి, అసలు ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్ అంటే ఏంటి, అసలు ఆ టాపిక్ ఎలా బిహేవ్ చేద్ది, మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, ఆ టాపిక్ని అసలు ఎలా డిక్లేర్ చేయాలి, సింటాక్స్ ఏంటి, అలా మీరు నేర్చుకుంటేనే మీకు ఫర్దర్గా గుర్తుంటుంది గైస్, ఓకేనా. అలా కాకుండా మీరు ఏదో నేర్చుకున్నాం, ఏదో చదివేసిన తర్వాత చూసుకుందాం అంటే మీకు అలా గుర్తుండదు గైస్, ఓకేనా. ఇలా నేర్చుకుంటే మీరు వన్స్ నేర్చుకుంటానికి టైం పట్టుద్ది కానీ మీరు తర్వాత మళ్ళీ చూసుకునే పనే ఉండదు గైస్, ఓకేనా. కానీ మీరు అప్పుడప్పుడు చూస్తే మీరు ప్రతిసారి అదే చూడాల్సి వచ్చింది గైస్, ఓకేనా. సో ఇలా మీరు నేర్చుకునేటప్పుడు ఒక ఆర్డర్ వైజ్గా వాట్ ఈస్ వాట్, వై ఇట్ ఈస్ యూజ్డ్, వేర్ ఇట్ ఈస్ యూజ్డ్, సో అలా మీరు నేర్చుకుంటే మీరు నేర్చుకునేటప్పుడే మీకు బాగా గుర్తుంటుంది గైస్, ఓకేనా. ఇప్పుడు చూడండి, స్ట్రింగ్ అనేది ఏంటి, స్ట్రింగ్ అనేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ని స్టోర్ చేసుకున్నాక స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటి, స్ట్రింగ్ అనేది మ్యూటబుల్. ఎందుకు మ్యూటబుల్, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు కాబట్టి అది మ్యూటబుల్. స్ట్రింగ్స్ని స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తారు. చూసారా ఎంత సింపుల్గా ఉందో, దీన్ని మళ్ళీ మీరు చూడవసరలా. సో అలా మీరు నేర్చుకోవాలి గైస్, ఓకేనా. ఇప్పుడు మనం స్ట్రింగ్ని తీసుకుని దాన్ని విత్ మెథడ్స్తో ఎలా మాడిఫై చేయొచ్చు, అసలు మాడిఫై చేయగలమా లేదో చూద్దాం గైస్. అండ్ మెథడ్స్ కోసం మనం డిస్కస్ చేద్దాం గైస్. అసలు మెథడ్ అంటే ఏంటి, అసలు మెథడ్లో సింటాక్స్ ఎలా రాయాలి, అది మొత్తం నేను క్లారిటీగా చెప్తాను గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లిస్ట్ తీసుకున్నాం, ఓకేనా. లిస్ట్లో నేను గైస్ చెప్పా కదా, ఏ అనేది వేరియబుల్. సో లిస్ట్ కాబట్టి నేను స్క్వేర్ బ్రాకెట్తో ఇండికేట్ చేశాను. చూడండి 1, 2, 3 అనే ఒక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక మెథడ్ని అప్లై చేస్తాను గైస్. మెథడ్కి మీరు సింటాక్స్ నేర్చుకోవాలి గైస్, ఓకేనా. సో సింటాక్స్ ఆఫ్ మెథడ్ గైస్, మీరు లిస్ట్ మెథడ్కే కాదు, ఏ మెథడ్ అయినా సరే, అది స్ట్రింగ్ మెథడ్ అయినా, లిస్ట్ మెథడ్ అయినా, టుపుల్ అయినా, డిక్షనరీ అయినా, అది ఏ మెథడ్ అయినా మీరు అసలు మెథడ్కి సింటాక్స్ నేర్చుకోవాలి గైస్, ఓకేనా. మెథడ్కి సింటాక్స్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. సో ఎవరైతే చూడలేదో ఇప్పుడు చూడండి గైస్. వేరియబుల్ నేమ్, ఓకేనా. మీరు ఆ డేటాని ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారో అది డేటా స్ట్రక్చర్ అవ్వచ్చు, అది డేటా టైప్ అవ్వచ్చు. సో అదేంటి, వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఆ మెథడ్కి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే పాస్ చేయండి, లేకపోతే పాస్ చేయకపోతే పాస్ చేయవసరంలా. సో ఇది సింటాక్స్ గైస్, ఓకేనా. సింటాక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ గైస్. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఏ మెథడ్ అయినా ఈజీగా రాసేయవచ్చు గైస్, ఓకేనా. చాలామంది మర్చిపోయి ఏం చేస్తారంటే వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ కాకుండా అంటే వాళ్ళు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ కాకుండా వేరే వేరియబుల్ ఇచ్చి అలా కన్ఫ్యూజ్ అవుతారు గైస్. కానీ అందుకే నేను ఇలా చెప్తున్నాను గైస్, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే చెప్పండి, వేరియబుల్ నేమ్ అంటే ఏంటి, నేను ఏ లిస్ట్ అయితే మార్చాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ దేంట్లో ఉంది, ఆ డేటా అనేది నేను ఏలో స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఏ డాట్, ఓకేనా. ఏ అనేది వేరియబుల్ నేమ్, ఏ డాట్ గైస్. చూసారా, మీరు వన్స్ మీరు ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారో ఆ వేరియబుల్ డాట్ అని టైప్ చేయగానే మీకు అవైలబుల్గా ఉన్న మెథడ్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి గైస్. చూడండి గైస్, ఇది మీరు నేర్చుకోవాలా చెప్పండి, మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్, ఓకేనా. మీరు బట్టి పట్టకూడదు, మీరు బట్టి పడితే అసలు మీరే కాదు గైస్, ఎవ్వరు ఇన్ని గుర్తుపెట్టుకోలేరు, ఓకేనా. సో మీరు అర్థం చేసుకోండి, ఓకే ఈ మెథడ్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది, లిస్ట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, యాడ్ అవుతున్నాయా డిలీట్ అవుతున్నాయా, అసలు లిస్ట్లో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి మీరు అర్థం చేసుకోండి గైస్, ఓకేనా. అలాగని ఏ డాట్ అపెండ్, ఏ డాట్ క్లియర్, ఏ డాట్ కాపీ, ఏ డాట్ కౌంట్ అలా మీరు బట్టి పట్టేస్తే అస్సలు మీకు రాదు గైస్, ఓకేనా. అపెండ్ అన్నామంటే మీరు దాని గురించి చెప్పేటట్టున్నారు గైస్, ఓకేనా. అపెండ్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, ఎలా జరుగుద్ది, అపెండ్ యూజ్ చేసినప్పుడు ఎలా జరుగుద్దని చెప్పగలగాలి గైస్, ఓకేనా. అంతేగాని ఏదో అపెండ్ యూజ్ చేశాను అలా కాదు గైస్, ఓకేనా. సో ఏ డాట్ అపెండ్, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఏ అనేది వేరియబుల్ నేమ్, అపెండ్ అనేది మెథడ్ నేమ్. చూసారా గైస్, అలా మీరు మెథడ్ని సింటాక్స్తో గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పాను, ఒకవేళ గైస్ ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఇంట్ అంటే ఇక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి ఆర్గ్యుమెంట్ మనం ఏమిస్తాం, సపోజ్ నేను 4 ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ప్రింట్ చేసి చూద్దాం. నేను ప్రింట్
సో ప్రింట్ ఏ అంటున్నాను గైస్, ఓకేనా. నేను ఏం చేయలేదు, ఏ అనే వేరియబుల్లో ఒక లిస్ట్ తీసుకున్నాను, తర్వాత ఏ వేరియబుల్కి అపెండ్ అనే మెథడ్ అప్లై చేశాను, విత్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేశాను, 4ని పాస్ చేశాను, 4 అనే వాల్యూని, తర్వాత ప్రింట్ చేస్తున్నాను, ఓకేనా. ఏం జరుగుతుందో చూద్దాం గైస్. గైస్ ఇక్కడ చూడండి 1 2 3 4 అనేది యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, అపెండ్ యూజ్ చేస్తే మనకి 4 అంటే ఆ లిస్ట్లోకి మన వాల్యూని యాడ్ చేయాలంటే అపెండ్ అనే ఫంక్షన్ వాడాలి. గైస్ మీరు కూడా ఇలా ప్రాక్టికల్గా ప్రతి మెథడ్ని ఇంప్లిమెంట్ చేసి అసలు ఏ వాల్యూ అప్లై చేస్తే ఏం జరుగుతుంది అని తెలిస్తేనే మీకు అర్థమవుద్ది గైస్, ఓకేనా. మీరు నా వీడియో చూసినా వేరే వాళ్ళ వీడియో చూసినా మీకు అర్థం కాదు గైస్, ఓకేనా. నేను ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే మీరే అనుకోవచ్చు గైస్, ఓకేనా, అన్న మరి అర్థం కాదు కదా మాకెందుకు చెప్తున్నామంటే గైస్ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు రిపీట్ చేయకూడదు, ఓకేనా. మళ్ళీ మీరు వన్స్ ఈ వీడియో నాది చూసిన తర్వాత మళ్ళీ మీకు లిస్ట్ కనపడితే ఓకే, ఆ లిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ డేటా టైప్స్, లిస్ట్ అంటే మ్యూటబుల్, లిస్ట్ అంటే ఇండికేటెడ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ అని మీరు చెప్పేలాగా ఈ వీడియోలో నేను చెప్తాను గైస్, ఓకేనా. ఇక్కడ నేను చూసారా, నేను అన్ని టైప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా, అన్ని మెథడ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లా, నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అసలు ప్రొసీజర్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి అండ్ మెథడ్ని మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి గైస్. మెథడ్ని నేర్చుకోవడం ఉంది గైస్, మెథడ్ అది మనం ఏ డాట్ మెథడ్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా దాని ఎలా అయితే వర్క్ అవుతుందో అలా వర్క్ అయిపోద్ది. కానీ మీకు ఏం రావాలి, మీరు ఫర్దర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి గైస్, ఓకేనా. అంటే మీరు రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఆ మెథడ్ గుర్తు రావాలి. ఒకవేళ గుర్తొచ్చినా కూడా అది ఎలా రాయాలో మీకు సింటాక్స్ తెలిసి ఉండాలి గైస్, ఓకేనా. సో ఇక్కడ అన్ని మెథడ్స్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలియడం ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. అందుకోసమే నేను ఈ వీడియో చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను మెథడ్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అండ్ మెథడ్కి సింటాక్స్ ఏంటి, వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, ఓకేనా. సో ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు, కొన్నిటికి ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయవసరంలా, ఓకేనా. సో ఏ డాట్ అపెండ్ 4 అంటే మనకి 4 యాడ్ అయింది. సో అందుకోసమే గైస్ నేను ఇప్పుడు చూడండి, నేను మెథడ్ అప్లై చేసిన తర్వాత లిస్ట్ని డిస్ప్లే చేస్తాను, అప్లై చేయకముందు డిస్ప్లే చేస్తాను, మీరే చూడండి గైస్. ఇక్కడ చూసారా, నేను మెథడ్ని అప్లై చేయకముందు నా లిస్ట్లో వాల్యూ ఎంత ఉంది, 1 2 3, అప్లై చేసిన తర్వాత 1 2 3 4. నేనేం చెప్పాను, మనం ఎప్పుడైనా కూడా మనం ఏదైతే వేరియబుల్తో డిక్లేర్ చేసుకున్నామో ఆ డేటా టైప్ కానీ ఆ డేటా స్ట్రక్చర్ కానీ అది ఫ్యూచర్లో మారుస్తే దాన్ని ఏమన్నాను, మ్యూటబుల్ అంటాము. సో లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, ఓకేనా గైస్, అర్థమైందా. సో గైస్ చూడండి, నేనేం చెప్తున్నాను, లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ స్టోర్ చేసుకుంటుంది, లిస్ట్ అనేది మ్యూటబుల్ ఎందుకంటే అది చేంజ్ అయిపోద్ది కాబట్టి, అండ్ లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తారు. అండ్ లిస్ట్ మెథడ్స్ని యూజ్ చేసుకోవాలంటే మనం లిస్ట్ని ఏదైతే వేరియబుల్ స్టోర్ చేసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. చూసారు గైస్ ఎంత సింపుల్లో. సో ఈ టాపిక్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా లిస్ట్ అనగానే మీకు గుర్తుంటుంది గైస్, ఓకేనా. అలా కానీ ఆ లిస్ట్ అలా చదువుకుంటే మీకు గుర్తు ఉండదు గైస్, ఓకేనా. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు ఎలా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకుంటే మీకు గుర్తుంటుందో నేను ఈ వీడియోస్ ద్వారా మీకు చెప్తున్నాను గైస్, ఓకేనా. అలా మీరు ప్రతిదీ అప్లై చేయండి గైస్, ఓకేనా. అపెండ్ 4 అంటే అపెండ్ అయింది. తర్వాత చూడండి గైస్, ఇప్పుడు నేను మళ్ళీ డాట్ పెట్టగానే మనకి చూడండి ఎన్ని ఉన్నాయో. సో అలా మీరు ప్రతి మెథడ్ అప్లై చేయండి గైస్, ప్రతి మెథడ్ అప్లై చేస్తే మీకే గుర్తుంటుంది గైస్, ఓకేనా. నేను ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ చెప్పొచ్చు, అన్నీ చెప్పినా కూడా మీరు మళ్ళీ మర్చిపోతారు గైస్, ఓకేనా. మీ అంతటా మీరే చెక్ చేస్తే ఓకే ఇలా జరుగుద్ది అని మీకే తెలుస్తుంది గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేను తర్వాత ఏంటి, నేను కౌంట్ అని చెప్తున్నాను. ఏ డాట్ కౌంట్ 4 అంటే మనకి ఏం జరుగుద్దో చూద్దాం గైస్. సో కౌంట్ అంటే ఏంటి గైస్, మీరు జనరల్గా చెప్పండి, కౌంట్ అంటే ఏంటి, లెక్కెడతాం అంటే మనం ఏదైతే మనకి అంటే ఇక్కడ ఏంటి, నేను ఇప్పుడు 1 2 3 3 2 1 అలా ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను కౌంట్ ఆఫ్ ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు 2 అని ఇచ్చాను, ఓకేనా. దీనికి అవుట్పుట్ ఏమవుతుందో చూద్దాం గైస్. 1 సెకండ్ గైస్. ఇక్కడ ఏం జరిగింది, ప్రింట్ ఏ అన్న 1 2 3 3 1 ప్రింట్ అయింది. తర్వాత కూడా ప్రింట్ ఏ అంటే ఏం జరిగింది, 1 2 3 3 1 గైస్. చూసారా సేమ్ జరిగింది. ఎందుకు ఏం జరగలేదు గైస్, మీరు చెప్పండి ఎందుకు ఏం జరగలేదు
అంటే మనకు ఆన్సర్ ఏం రావాలి ఇక్కడ? నేను ప్రింట్ ఏ అన్నా, ఓకేనా. ప్రింట్ ఏ అంటే ఏమొచ్చింది? ఏ వేరియబుల్లో ఏదైతే స్టోర్ ఉందో అదే ఉంది. కానీ అన్న నువ్వు కౌంట్ ఇది అప్లై చేసావు కన్నా ఎందుకు రాలేదంటే గైస్, దీంట్లో వచ్చిన రిజల్ట్ అనేది నేను ఎక్కడ స్టోర్ చేసుకోలేదు. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అక్కడ అపెండ్ నేను రాసినప్పుడు ఏమైంది, నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాల్సిన. ఎందుకు? ఆ అపెండ్ అనేది ఎగ్జిస్టింగ్ లిస్ట్కి యాడ్ అయింది కాబట్టి యాడ్ అయిన లిస్ట్ ప్రింట్ అయింది. అక్కడ 1 2 3 4 అనేది ఎక్స్టెండ్ అయింది. కానీ ఎక్కడ ఏం జరిగింది, నేను ఆ కౌంట్ అనే వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకోవాలా, అందుకే నాకు డిస్ప్లే అవ్వాలా, ఓకేనా. సో నేను ఇప్పుడు ఇక్కడ సి అనే వేరియబుల్లో a.count_2 అంటే ఒక లిస్ట్లో ఉన్న 2 అనే వాల్యూ కౌంట్ ఎంతో నేను చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు ఆ మెథడ్ ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఓకేనా. గైస్ ఇక్కడ ఏంటంటే చాలామందికి ఏ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేయదో తెలియదు గైస్, ఓకేనా. అందుకే మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి. ఈ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఈ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేయదు. ఎందుకంటే మనకి అపెండ్ అనేది వాల్యూని రిటర్న్ చేసిందా, చేయాల. అందుకే మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కౌంట్ అనే మెథడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది? కౌంట్. మనం కౌంట్ అనే మెథడ్లో ఏదైతే వాల్యూ ఆర్గ్యుమెంట్గా పాస్ చేసామో ఆ వాల్యూ మనకి లిస్ట్లో ఎన్నిసార్లు ఉందో రిటర్న్ చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మనకి మీరే చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ నేను సిని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అవుట్పుట్ చూద్దాం గైస్. ఇక్కడ చూసారా, ఫస్ట్ ఏని నేను ప్రింట్ చేశాను కాబట్టి నాకు లిస్ట్ డిస్ప్లే అయింది. తర్వాత ఏంటి, సి డిస్ప్లే చేశాను. సిలో ఏం స్టోర్ అయింది, ఆ లిస్ట్లో 2 అనేది ఎన్నిసార్లు వచ్చిందో ఆ కౌంట్ రిటర్న్ అయింది. గైస్ చూసారా, మీరు అలా నేర్చుకునే పాటికి మీకే ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీకే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంప్లిమెంట్ అవుద్ది గైస్, ఓకేనా. సో అలా మీరు ఏ మెథడ్స్ మీకు వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేయదు, ఓకేనా. ఇప్పుడు నేను చూడండి, నేనేం చేస్తాను, ఎక్స్టెండ్ వాడతాను, ఓకేనా. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తాను, సో నాకు తెలుసు కాబట్టి ఎక్స్టెండ్ అనేది ఎలాంటిది రిటర్న్ చేయదు, ఓకేనా. సో a.extend2 అంటే గైస్ ఇక్కడ అపెండ్కి ఎక్స్టెండ్కి చాలామందికి డిఫరెన్స్ తెలియదు, నేను చెప్తాను చూడండి. అపెండ్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం ఒక్క వాల్యూని మాత్రమే యాడ్ చేస్తాకి కుదురుతుంది గైస్, ఓకేనా. ఎక్స్టెండ్ అంటే మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి యాడ్ చేయొచ్చు, ఓకేనా. ఇప్పుడు నేను చూడండి ఎక్స్టెండ్ ఇంకో లిస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఏంటి, నేను 9 8 7, ఓకేనా. ఈ 3 నెంబర్లు నేను నాకు ఏ అనే లిస్ట్లోకి యాడ్ చేయాలంటే మీరే చూడండి గైస్ ఏం జరుగుద్దో. నేను మళ్ళీ ఏని డిస్ప్లే చేస్తున్నాను చూడండి గైస్. ఇక్కడ చూసారా ఏంటన్నా, మరి ఇందాక a.count అని రాసినప్పుడు ఆ వాల్యూని సిలో స్టోర్ చేసుకుని సిలో డిస్ప్లే చేసావు కదా, ఇక్కడ ఎందుకు ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని డిక్లేర్ చేసి ఎందుకన్నా మరి అలా చేసుకోలేదంటే గైస్, ఎక్కడ a.extend అనే మెథడ్ ఎలాంటి వాల్యూ మనకి రిటర్న్ చేయడం లేదు. అందుకే నేను ఏం వాల్యూని స్టోర్ చేసుకోవట్లేదు. ఇక్కడ చూసారా, ప్రింట్ ఏ అంటే మనకు స్టార్టింగ్ లిస్ట్ ఏంటండి 1 2 3 3 1. కానీ తర్వాత ఏం జరిగింది, నేను ఎక్స్టెండ్ అనే మెథడ్ వాడాను. ఎక్స్టెండ్ అనే మెథడ్ ఏంటంటే ఎట్ ఏ టైం ఒక్క వాల్యూ కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని లిస్ట్లోకి అపెండ్ చేయాలంటే మనం ఎక్స్టెండ్ యూజ్ చేయాలి గైస్, ఓకేనా. సో ప్రింట్ ఏ అంటే, సో చూడండి 1 తర్వాత ఏమొచ్చినాయి 9 8 7 యాడ్ అయిపోయి ఆ లిస్ట్లోకి వచ్చింది గైస్, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను నేను. సో సిని కూడా నేను డిస్ప్లే చేస్తాను గైస్, చూడండి మీరే గైస్. చూసారా ఇక్కడ ఏంటి, నేను a.extend ఆఫ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసినప్పుడు నాకు ఏమైనా రిటర్న్ వాల్యూ వచ్చిందా, ఓకేనా గైస్. వచ్చిందా, ఏమొచ్చింది, అవుట్పుట్ నన్ను వచ్చింది గైస్. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే మీరే చూడండి గైస్ డిఫరెన్స్. మనకే లిస్ట్ అంటే అర్థమైంది, లిస్ట్ అంటే మ్యూటబుల్ అర్థమైంది, తర్వాత లిస్ట్ని ఇండికేట్ చేస్తా స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం అర్థమైంది. తర్వాత సింటాక్స్ కూడా ఈజీ, ఏంటి వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్లో ఏ మెథడ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ మెథడ్ వాల్యూని రిటర్న్ చేయదు, అది మీరు తెలుసుకోవాలి గైస్, ఓకేనా. ఇక్కడ నేను చూడండి ఇందాక ఏంటి అపెండ్ అనే మెథడ్ యూజ్ చేశాను, అది వాల్యూని రిటర్న్ చేయాల. ఎక్స్టెండ్ అనే మెథడ్ యూజ్ చేశాను, ఇప్పుడు ఇది కూడా వాల్యూని రిటర్న్ చేయాల. సో
ఇందాక నేను కౌంట్ అనే మెథడ్ని ఉపయోగించాను. ఆ కౌంట్ అనే మెథడ్ వాల్యూని రిటర్న్ చేసింది గైస్, చూసారా? అలా మీరు అసలు లిస్ట్ మెథడ్స్ ఏంటి, ఆ లిస్ట్ మెథడ్స్లో ఏ మెథడ్స్ మనకి వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేయదు, ఓకేనా? సో ఇదే గైస్ కాన్సెప్ట్, ఓకేనా? ఇంతకు మించి మీరు లిస్ట్లో నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. సో మీకు లిస్ట్ అంటే మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఏనండి ఫైనల్గా. సో లిస్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ విత్ డిఫరెంట్ డేటా బేస్, ఓకేనా? సో డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాకి లిస్ట్ అనేది ఉపయోగిస్తారు గైస్, ఓకేనా? సో లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, ఎందుకంటే మనం ఫ్యూచర్లో అది చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది కాబట్టి లిస్ట్ అనేది మ్యూటబుల్. అంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తారు. అండ్ లిస్ట్ మెథడ్స్ని యూజ్ చేయాలంటే వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. వేరియబుల్ నేమ్ అనేది మీరు ఏదైతే లిస్ట్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అయిందో ఆ వేరియబుల్లో నేమ్ ఇవ్వాలి, ఓకేనా? సో వేరియబుల్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో ఈ మెథడ్స్లో కూడా కొన్ని మెథడ్స్ మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది, కొన్ని మెథడ్స్ వాల్యూని రిటర్న్ చేయదు గైస్, ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఐ హోప్ మీకు లిస్ట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. లిస్ట్ ఇమ్యూటబుల్ ఎందుకంటారు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లిస్ట్ని ఇండికేట్ స్క్వేర్ బ్రాకెట్స్తో చేస్తానికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ మెథడ్స్ని మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను గైస్, ఓకేనా? సో నేను మొత్తం మెథడ్స్ అన్ని చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది అండ్ మీకు ఒక్క మొక్క కూడా అర్థం కాదు గైస్, ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ మీ మామూలుకి వచ్చేస్తారు. నేనేం చెప్పాను అందుకే అసలు ఎలా ప్రాసెస్ ఏంటి ప్రొసీజర్ ఏంటి అని చెప్పా గైస్, ఓకేనా? ఇంకా మీ ఇష్టం కుమ్మేయండి. ఐ హోప్ మీరు బాగా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మీకు ఏం అర్థమైందో కింద కామెంట్ చేయండి గైస్. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ చేయండి గైస్, ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ మై టాపిక్ సో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి గైస్. అండ్ మీరు మాత్రమే చూడకుండా మన ఛానల్ని వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సో గైస్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీరు మిస్ అయిపోతారు గైస్ లేకపోతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.